Hey guys, welcome to my channel Mini Family. అందరు ఎలా ఉన్నారు? I hope all doing great. నేనైతే చాలా బాగున్నా, ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఆజియోలో ఫస్ట్ టైం అయితే రివ్యూ చేస్తున్నాను. డ్రెస్సెస్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. నేను కిడ్స్ వేర్ చాలా ఇష్టపడతాను ఆజియోలో. ఆజియోలో కొన్ని బ్రాండ్స్ అయితే చాలా బాగుంటాయి. మాక్సిమం మ్యాక్స్ లో ఎక్కువ తీసుకునేదాన్ని ఆజియోలో. నాకు కొంచెం అప్పుడప్పుడు డిస్కౌంట్స్ వస్తాయి కదా, సో అలానే విహానికి కూడా నేను ఎక్కువగా తీసుకునేదాన్ని ఆజియోలో. కొంచెం బాగుంటది కిడ్స్ వేర్ కూడా. బట్ ఇలాంటి డ్రెస్సెస్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. దట్టు అండర్ జస్ట్ 450 లోపలే, అంతే. ఇంకా 500 కూడా కాదు, 450 లోపలనే అండ్ 300 ఎబో. సో ఇలాంటి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మనం ఇలాంటివి ఎలా అంటే ఏదైనా షాపింగ్ మాల్ కానీ లేదా ఇంట్లో వేసుకోవడానికి కూడా ఇలా డైలీ వేర్ బేసెస్ పైన ఇలా కాలేజెస్ కానీ దానికి చాలా క్యాజువల్ గా ఉండే అవుట్ఫిట్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. సో ఒక 8 అవుట్ఫిట్స్ తీసుకున్నాను, డ్రెస్సెస్ అంటే 1 పీస్ డ్రెస్. సో 8 తీసుకున్నాను. సో 8 లో నాకు కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. సో అది కూడా మీకు జెన్యున్ గా రివ్యూ చేసి చెప్తాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకోకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి కంటెంట్ మీకు ఇష్టమైతే కనుక. సో ఇప్పుడైతే నేను వేసుకున్న అవుట్ఫిట్ నుంచి స్టార్ట్ చేస్తాను. నాకైతే చాలా నచ్చేసింది ఇది వచ్చేసి ఫిగ్ బ్రాండ్ అనమాట. అదే కదా, ఆజియో అంటారా ఏజియో అంటారా? ఏమో, నేనైతే ఆజియోనే అంటాను, మేబీ ఏజియో అంటారు అనుకుంటా, ఐ డోంట్ నో దట్. ఏదైతేనే మీకు అర్థమవుతుంది కదా, చాలు. సో ఫస్ట్ అవుట్ఫిట్ బ్లాక్ లో, ఎన్ని ఉన్నా కూడా తక్కువ అయిపోద్ది. దట్టు నాకు ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ ఉండేవి అసలు లేవన్నమాట బ్లాక్ లో. అండ్ స్లీవ్స్ వచ్చేసి మంచి ఎలాస్టిక్ వచ్చింది, యోక్ పార్ట్ దగ్గర, కింద ఫ్రాక్ కి దూరం వెళ్ళి చూపించాలి. పక్కన వీడియో కూడా ప్లే చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది సో ఎలా ఉంటుంది అవుట్ఫిట్ అనేసి. సో అదనమాట. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్, అండ్ టూ గుడ్. ఫ్యాబ్రిక్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను ఈ బ్రాండ్ లో నేను. ఆ 2 కూడా నాకు చాలా బాగా నచ్చేసినాయి. ఈ ఫిగ్ బ్రాండ్ ఏంటంటే కొంచెం ఫ్లోరల్ ప్రింట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో. చాలా బాగుంది ఇదైతే డ్రెస్, నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ అరౌండ్ 400, 380 సంథింగ్, ఎంత 420 ఎంతో ఉందన్నమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు, చెప్పాను కదా 300 నుంచి. నేనైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అని ఇచ్చి ఉంటాను, డెఫినెట్ గా చెక్ చేసేయండి. ఓకే, ఇదన్నమాట డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా బ్లాక్ లో ఫ్లోరల్ ప్రింట్స్ లేకపోతే డెఫినెట్ గా తీసేసుకోండి వితౌట్ ఎనీ డౌట్. ఇంకా నెక్స్ట్ అవుట్ఫిట్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి కాటన్ మిక్స్డ్ మెటీరియల్ అనమాట ఇది. సో క్యాజువల్ వేర్ గా చాలా బాగుంటాయి ఇవన్నీ డ్రెస్సెస్ నేను చూపించేవి. సో ఇది వచ్చి ఫ్యూజన్, మీరు ఆల్రెడీ చూసింటారు, రిలయన్స్ ట్రెండ్స్ లో చూసింటారు ఈ బ్రాండ్ ని, పర్టికులర్ బ్రాండ్ ని, ఫ్యూజన్ అనేది. సో ఇది కూడా మెటీరియల్ బాగుంటది. సో ఇలా మంచి బాటిల్ గ్రీన్ లో వచ్చింది కలర్. సో మనకైతే ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, హ్యాండ్స్ మనకి ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. సో పక్కన వీడియో చూడండి ఎలా ఉంటుందో, వేసుకోగానే తెలుస్తుంది. సో ఇలా అయితే వస్తుంది మనకి నెక్ ప్యాటర్న్ వీ వచ్చి కొంచెం అక్కడంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అయితే ఇచ్చారు మంచిగా మొత్తం ఇక్కడంతా. మళ్ళీ డ్రెస్ కి అక్కడక్కడ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. ఈవెన్ మనకి ఫ్రిల్స్ దగ్గర లైన్స్ లో కూడా ఇదంతా మొత్తము థ్రెడ్ వర్క్ అన్నమాట. మెటీరియల్ కూడా చాలా బాగుంది. మీరు రిలయన్స్ ట్రెండ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకైతే ఈ మెటీరియల్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది, ఫ్యూజన్ బ్రాండ్ ది. సో ఇది కూడా కాస్ట్ అరౌండ్ 400 సంథింగ్ ఉంది, బిలోనే ఉంది. సో డోంట్ మిస్ దిస్ గైస్, చాలా బాగుంది ఇది కూడా అవుట్ఫిట్. అంటే ఒక కంఫర్ట్ గా క్యాజువల్ గా ఉండే, క్లాస్ గా కనిపించే ఒక అవుట్ఫిట్ అనమాట ఇది. సో అది మెటీరియల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటో నాకు అర్థమే కాలేదు, అంటే ఈ వెబ్సైట్ లో చూసినప్పుడు ఇది డ్రెస్ గానే ఉంది గైస్, బట్ వచ్చిన తర్వాత ఏందో ఇది స్ట్రగ్ లాగా వచ్చింది. దీన్ని టై చేసుకోవడానికి నాకైతే మెంటల్ వచ్చేసింది. బేసిక్ గా నాకు తెలీదు ఎలా అనేసి. సో పక్కన నేను వేసుకున్నాను చూడండి, అలా కట్టుకోవాలి. నేను కూడా పర్ఫెక్ట్ గా కట్టుకోలేదు, నాకేం ఐడియా లేదు కాబట్టి నాకు ఎలా తెలుసో అలా కట్టుకున్నాం. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే ఈ డ్రెస్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా క్లాస్ గా ఉంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు అవుటింగ్ వెళ్ళడానికి. చాలా క్యూట్ గా కూడా ఉంది. ఆఫ్ వైట్ లో వచ్చింది, ఆఫ్ వైట్ లో వచ్చి మనకి అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట మొత్తం ఈ డిజైన్ తో. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో నేను చూపించే మెటీరియల్ ఎలా వాష్ చేసినా కూడా ఏం కాదు, అలాంటి మెటీరియల్ అనమాట. ఇది కూడా మంచిగా కింద అంతా ఫ్రిల్స్ వచ్చింది. సో ఇది ఎలా ఇచ్చారేదో ఇస్తున్నాడు, ఇక డ్రెస్ లాగా ఇచ్చేస్తే అయిపోతుంది కదా, దీనికి ఇంత కష్టం ఎందుకో నాకు అర్థం కాలేదు. మేబీ నాకు తెలిసి మీరు లోపల ఏదైనా
దీని లోపల లైక్ ఏదైనా ట్యాంక్ టాప్ బ్లాక్ వేసి దానిపైన స్ట్రగ్ లా కూడా యూస్ చేయొచ్చేమో, ఐ థింక్, నాకు తెలీదు. బికాస్ స్ట్రగ్ లా ఉంది కదా ఇది చూడడానికి, అందుకు. స్లీవ్స్ వచ్చేసి మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఇలా ఇచ్చాడు, చిన్న లేస్ డీటెయిలింగ్ ఇచ్చాడు, పఫ్ కేమో ఇలా ఇచ్చాడు. బట్ వేసుకోగానే మంచిగా ఉంది, ఒక పార్టీ కైండ్ ఆఫ్ లుక్ ఇస్తుంది అనమాట. వేసుకో వెళ్ళడానికి బయట బాగుంటది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా లైక్ బిలో 500 రూపీస్ ఉంది అనమాట. సో ఎవరికైనా నచ్చితే డెఫినెట్ గా తీసుకోవాలి. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. తొందరగా ఫినిష్ చేస్తాను. పెద్దగా చెప్పడానికి ఏం లేదు, జస్ట్ డిజైన్ చూడాలి, మెటీరియల్ చూడాలి, అంతే. అంతకు మించి ఏమీ లేదు కదా, వర్క్ అవన్నీ ఏం లేదు డీటెయిల్ గా చెప్పడానికి. ప్రింట్స్ అన్ని మొత్తం ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఇది 4th అవుట్ఫిట్. మంచి ఎల్లో కలర్ అంటే ఇష్టం అనే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి డ్రెస్, పక్కన వీడియో చూడండి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడైతే బాడీ దగ్గర మనకి ఇలా ఎలా అయితే ఎలాస్టిక్ ఇచ్చారనమాట. నేను తీసుకున్నాను ఎం సైజ్ లో తీసుకున్నాను. సో ఇలా అయితే ఎలాస్టిక్ వచ్చింది. అండ్ దెన్ స్లీవ్స్ వచ్చేసి బెలూన్ స్లీవ్స్ అంటారు కదా, ఆ టైప్ వచ్చింది అనమాట స్లీవ్స్. ఇది కూడా చాలా క్యాజువల్ గా ఉంది. ఇది కూడా చాలా క్యాజువల్ అవుట్ఫిట్. సో ఇంట్లో కూడా వేసుకోవచ్చు, మంచిగా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది. సో మంచి లెంత్ ఉంది. ఫ్రాక్ కి అయితే కింద ఫ్రిల్ ఇచ్చారు, అండ్ ఫ్రాక్ మొత్తం మనకి ఇలా అయితే ప్రింట్ ఇచ్చారు. సో మెహందీ గ్రీన్ తో ప్రింట్ ఇచ్చారనమాట. చాలా బాగుంది డ్రెస్ కూడా, మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అంటే ఇది వేసుకున్న తర్వాత నాకు అసలు ఇది వేసుకున్నట్టు కూడా అనిపించలేదు, అంత స్మూత్ గా ఉంది మెటీరియల్. చాలా లైట్ వెయిట్ లో ఉంది అనమాట మెటీరియల్ కూడా. ఇది కూడా చాలా బాగుంది మెటీరియల్. దిస్ ఈజ్ ఆల్సో లైక్ 450 ఆర్ 450 బిలో ఏమో ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి ఉంటాను, డెఫినెట్ గా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా బ్లాక్, ఫిగ్ బ్రాండ్ అని చెప్పాను, సేమ్ దాంట్లోదే అనమాట. ఇది కూడా బ్రాండ్ చెప్పాను కదా, 4 పిన్స్ ఉంటాయి అనేసి. ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో, వేసుకోగానే ఒక గ్లో వచ్చింది ఫేస్ కి. కలర్ నుంచో ఏమో మరి తెలీదు, ఈ ప్రింట్ నుంచో చాలా బాగుంది. నాకైతే ఇది బాగా సెట్ అయ్యింది అనిపించింది. సో పక్కన వీడియో వేస్తున్నాను చూడండి. ఈ లాడర్స్ ఇచ్చారు కదా, ఈ లాడర్స్ ని మనం టై చేసుకుంటే మనకి వెస్ట్ పార్ట్ అనేది మనకి సైజ్ తగ్గట్టుగా వచ్చేస్తుంది అనమాట. అండ్ డ్రెస్ అయితే చాలా లెంత్ ఉంది, కింద వరకు మనకి లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇది మన ఇక్కడ మనకి ఫ్రిల్ లాగా ఇచ్చాడు, మొత్తం అంతా ఇట్లా నీట్ గా క్యూట్ గా ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చేసాడు అనమాట. ఎల్లో కలర్, గ్రీన్, పింక్ ఇలాంటి పేస్టల్ కలర్స్ అయితే వాడాడు మంచిగా. సో ఇది వచ్చి పీచ్, లైట్ పింక్ అనొచ్చు, పీచ్ అనొచ్చు. సో ఆ కలర్ డిఫరెంట్ కలర్. మెటీరియల్ కూడా సేమ్ నేను వేసుకున్నాను కదా బ్లాక్ కలర్ ది, అదే మెటీరియల్ లో ఉందన్నమాట. ఇది కూడా మెటీరియల్ చాలా బాగుంది మెటీరియల్ కూడా ఇది. సో నాకైతే బాగా నచ్చింది ఈ బ్రాండ్, పర్టికులర్ గా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొన్ని అవుట్ఫిట్స్ చూడాలి, ప్రస్తుతానికైతే ఇవి చూద్దాం. నెక్స్ట్ నేను చెప్పాను కదా జెన్యున్ గా రివ్యూ ఇస్తాను, ఏది నచ్చిందో ఏది లేదా. నాకు ఇది నచ్చలేదు గైస్, అసలు నచ్చలేదు. ఇది ఏందో ఏమో నాకేం అర్థం కాలేదు. ఇది వచ్చిన తర్వాత నా సైజే ఇచ్చాడా, ఎం సైజే ఇచ్చాడా ఏంటి అని ఒక డౌట్ వచ్చింది అనమాట. ఎం సైజే ఏంటి ఇది, వాట్ ఈస్ దిస్ ఆజియో, వాట్ ఈస్ దిస్. అరే కలర్ ఎంత బాగుందో, డిజైన్ ఎంత క్లాస్ గా ఉందో, ఎంత బాగుందో. ఇక్కడంతా ఫ్రిల్స్ ఇచ్చాడు ఫ్రాక్ మొత్తము. బట్ ఈ నెక్ దగ్గర వచ్చేసరికి వాడికి ఏమైనా నాకు అర్థం కాలేదు. కానీ నెక్ అంతా ఇట్లా ఓపెన్ ఇచ్చి ఇంత లూజ్ గా ఇచ్చాడు. ఇంత పెద్ద నెక్ ఎవరైనా ఇస్తారా? చూడండి పక్కన వీడియో. నా తిప్పలు అయితే ఒకటి కాదు. ఏమైపోయింది అంటే నేను లోపల ట్యాంక్ టాప్ వేసి దానిపైన ఇది వేసి మీకు చూపిస్తున్నాను. సో అంత వియర్డ్ గా ఉందన్నమాట డ్రెస్ అయితే. బట్ మెటీరియల్ కూడా ఓకేగా ఉంది మెటీరియల్ కూడా. బట్ ప్రింట్ అయితే చాలా బాగుంది. కలర్ ఎంత బాగుందో అసలు ఈ కలర్ కూడా. సో మనకి స్లీవ్స్ దగ్గర ఇట్లా బటన్ ఇచ్చారనమాట ఇలాగా. సో దాన్ని బట్టి మనకి మంచిగా ఇక్కడ టైట్ వచ్చి ఇట్లా లూజ్ వస్తుంది ఇక్కడ. బట్ నాకు ఎందుకు ఇట్లా చేసాను, ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి, లైక్ 10 కలర్స్ ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో. బట్ ఎందుకో వీడు ఇట్లా దీన్ని ఇలా చేసినాడు, కొంచెం చెడగొట్టేసాడు అనమాట డ్రెస్ ని. సో నాకు ఇది అంతగా ఇష్టం కాలేదు గైస్. అంటే ఇష్టం కాలేదంటే నాకు డ్రెస్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనిపించలేదు. అండ్ నెక్ దగ్గర నాకు అస్సలు నచ్చలేదు. సో ఐ వాంట్ టు రిటర్న్ దిస్ డ్రెస్. అండ్ ఫ్యాబ్రిక్ అది నార్మల్ ఓకే బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా అంత తీసి పడేసినంత లేదు, వాష్ చేసినా కూడా ఏం కాదు ఫ్యాబ్రిక్ అయితే, అలాంటి ఫ్యాబ్రిక్. సో బట్ ఏంటంటే ఫ్రిల్స్ లాగా ఇచ్చాడు మొత్తం. స్కర్ట్స్ మనకి ఇది ఫ్రిల్స్ వస్తున్నాయి కదా కొన్ని, ఆ టైప్ అనమాట ఇది. సో ఇది కూడా సంథింగ్ లైక్ 380 ఎంతో ఉంది ఇది ప్రైస్. బట్ నేనైతే రికమెండ్ చేయను. బట్ ఎవరికైనా ఇది ఇష్టం అయితే నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మేబీ ఎస్ సైజ్ పెట్టుకుంటే
వస్తుందేమో చూడాలి మరి పర్ఫెక్ట్ గా. అండ్ ఇదైతే ఎంత క్యూట్ గా ఉందో, పింట్రెస్ట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అంటారు కదా, అందులో ఒకటి అనమాట ఇది. సో ఆ టైప్ ఈ డ్రెస్. ఇది వచ్చేసి 7th డ్రెస్. సో మనకి స్లీవ్స్ ఇది వేసుకోగానే ఎంత క్యూట్ గా ఉందో, అవుట్ఫిట్ ఎంత క్యూట్ గా ఉంది ఇదైతే. సో ఇట్లా ఉంది మొత్తం అంతా ఎల్లో కలర్ వైట్ పైన, ఆఫ్ వైట్ పైన ఇలా ఎల్లో కలర్ ప్రింట్ ఇచ్చాడు. సో ఎంత క్యూట్ ఉందో, డ్రెస్ క్యూట్ గా ఉంది, ప్రింట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్, ప్యూర్ జార్జెట్ అంటే ఎంత మందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం జార్జెట్ అంటే. సో ప్యూర్ జార్జెట్ చాలా బాగుంది మెటీరియల్ కూడా. అండ్ ఇట్లా మనకి పఫ్ స్లీవ్స్ ఇచ్చాడు అనమాట, ఎలాస్టిక్ ఇచ్చాడు, ఎలాస్టిక్ ఇచ్చి సో ఇట్లా పఫ్ స్లీవ్స్ ఇచ్చాడు, చాలా బాగుంది ఇలా ఇచ్చారు. అండ్ నెక్ దగ్గర కూడా డిఫరెంట్ గా మనకి ఇట్లా ఒక ఈ లుక్ ఇచ్చారనమాట, మనకి ఇలా వస్తుంది యోక్ పార్ట్, చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ బాగుంది, కింద ఫ్రిల్స్ ఇచ్చాడు అండ్ లోపల వైట్ కలర్ లైనింగ్ ఇచ్చాడు, అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంది డ్రెస్ అయితే. ఇది చాలా తక్కువ ప్రైస్ కే వచ్చింది నాకు. ఇది వచ్చేసి ఫైనల్ అవుట్ఫిట్. ఈ మెటీరియల్ అని ఇలా అంటే ఏం వాష్ చేసినా కూడా ఏమి కానీ చూపించిన ప్రతి ఒక్క మెటీరియల్ గ్యారంటీ, అంత బాగుంటాయి అనమాట మెటీరియల్స్ అలా. ఇది వచ్చేసి మెటీరియల్ పాలిస్టర్, మనకి 20th century నుంచి వస్తున్న మెటీరియల్ ఇది పాలిస్టర్. ఏం చేసినా కూడా ఏమి కావు ఈ మెటీరియల్స్. నేను ఫస్ట్ ఆర్డర్ చూసుకోలేదు, డిస్క్రిప్షన్ లో కాటన్ అనుకున్న మెటీరియల్, యాక్చువల్ గా నాకు అలా అనిపించింది డ్రెస్. బట్ ఇది వచ్చిన తర్వాత పాలిస్టర్ అనమాట. వచ్చిన తర్వాత చూస్తే ఇది పాలిస్టర్, బట్ వేసుకోగానే చాలా యూనిక్ గా ఉంది. మంచిగా ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చాడు అండ్ ఇట్లా మనకి ఈ టైప్ మోడల్ ఇచ్చాడు నెక్ యోక్ పార్ట్ దగ్గర. సో స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎలాస్టిక్ లాగా ఇచ్చాడు, ప్రింట్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ లెంత్ కూడా చాలా బాగుంది. సో ఇది జస్ట్ లైక్ 420 రూపీస్ కి ఎంతో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది, అవుట్ఫిట్ మంచి క్యాజువల్ అవుట్ఫిట్ లా ఉంది. సో ఇది గైస్ వీడియో. నేను తొందరగానే ఎండ్ చేశాను అనుకున్నా, ఎంత తొందరగా ఎండ్ చేయాలనుకున్నా more than 10 minutes అవుతుంది. ఎందుకంటే 8 అవుట్ఫిట్స్ అంటే మరి చెప్పాల్సి వస్తుంది కదా. బట్ అన్ని కూడా అవుట్ఫిట్ బాగున్నాయి, బట్ అదొకటి నాకు నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే అది ఒక టై చేసేది, నాకు పర్ఫెక్ట్ గా రాలేదు. బట్ మీకు ఎవరికైనా తెలుసుంటే డెఫినెట్ గా యూ కెన్ బై దట్ అవుట్ఫిట్, చాలా బాగుంది అది కూడా. సో అది గైస్, కింద అయితే లింక్స్ ఇచ్చి ఉంటాను డిస్క్రిప్షన్ లో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పండి. ఇంకా వేరే వెబ్సైట్ లో, ఏ వెబ్సైట్ లో చేయాలో కూడా చెప్పండి. సో ఫ్లిప్కార్ట్ లో ఒకరు చెప్పారు చేయమని, డెఫినెట్ గా ఫ్యూచర్ లో చేస్తాను ఫ్లిప్కార్ట్ లో ఎంచి కూడా. సో అది గైస్, ఇలాంటి డ్రెస్సెస్ ఓకేనా లేక కుర్తీ సెట్స్ ఎక్కువ ఇష్టపడతారా మీరు, అదొక నాకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, bye, take care.